హలో ఎవ్రీవన్. సమ్మర్ సీజన్ అంటేనే అందరికీ ఒక ఎమోషన్ మామిడికాయ పచ్చడి. సో, అది మేము ఈరోజు పెడదాం అనుకుంటున్నాము. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మేము ఈ తోటలో ఇలా మామిడికాయ తెంపుకోవడానికి వచ్చాము. ఇది మా ఊరికి దగ్గరలో ఉన్న తోట అనమాట. ఆల్మోస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుంచి ఇక్కడికే వచ్చి మేము కాయలు తెంపుకుంటున్నాం ఇలా. కాయలన్నీ తెంపేసామనమాట. సో, నెక్స్ట్ మనం ఇంటికెళ్ళిపోయి కాయలన్నీ నీట్‌గా కడుక్కొని మిగతా ప్రాసెస్ అంతా చేసేద్దాము. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కొలతలు అల్లం చట్నీకి ఒక 5 గ్లాసుల కారానికి 1 కిలోన్నర ఆయిల్ పల్లి నూనె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వేడైనాక, అంటే కొంచెం కాదు కొంచెం పొగలు వెళ్ళక ముందుకే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అంటుంటే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయంగానే బంద్ చేసేయాలి స్టవ్. బంద్ చేసినాక మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కిలోంబావు అల్లం, కిలోంబావు ఎల్లిగడ్డ. ఇది మనం ఒలిసిన తర్వాత కిలో అవుతుంది. అది మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసినాం కదా, బంద్ చేసినాక ఒక 5-10 నిమిషాల తర్వాత వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి, లేకపోతే పొంగుతుంది. వేసేసుకున్నాక అంతా వేసి కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి కుటకుట అంటుంటే స్టవ్ బంద్ చేయాలి. స్టవ్ బంద్ చేసి ఆరబెట్టుకోవాలి. చల్లారబెట్టుకోవాలి మన ఏసీ కింద, ఫ్యాన్ కింద. ఒక 5 గ్లాసుల కారం, 3 మ్యాంగో కారం ఇది. సాల్ట్ 5 గ్లాసులకు కొంచెం తక్కువ. ఈ సాల్ట్ మాకు ఇక్కడ సపరేట్గా దొరుకుతుంది, చట్నీల సాల్ట్ అని. మెత్తగా ఉంటుంది చాలా, కొంచెం తక్కువ 5 గ్లాసులకి. తర్వాత మెంతం పొడి, మెంతులు జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటాము, అదొక 2.5 టేబుల్ స్పూన్స్. తర్వాత పసుపు ఒక 50 గ్రామ్స్ అంతా. తర్వాత కొంచెం మెంతులు కొంచెం నానబెట్టుకొని వేసుకుంటాము. కొన్ని శనగలు నానబెట్టేసి దాంట్లో కలిపేసుకుంటాము. తర్వాత మనం ఇందాక తాలింపు చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, చల్లారబెట్టుకున్నాం కదా, అది వేసి కలుపుకోవాలి. ఇందులో కలుపుకున్న తర్వాత ముక్కలు సేరుకు 5 సేర్ల, అంటే ఇప్పుడు 4 గ్లాసులకి 5 సేర్ల లెక్కన, అంటే 6 సేర్లు పోసినాం మేము. 5 గ్లాసులకు 6 సేర్లు పచ్చళ్ళు అన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని పచ్చళ్ళు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
మా అత్తమ్మ ఎప్పుడో ఉన్నారు, కనీసం 60-70 ఇయర్స్ కింద జాగ్రత్త. మేము పెద్ద చట్నీ అనేది ఇందులోనే పెట్టుకుంటాము. ఇప్పటికీ కూడా మేము జాగ్రత్తగా దీన్ని కాపాడుకుంటాం. సూపర్ ఉంది. వీడియో కోసం అంటున్నా. నిజంగా బాగుందా? పెట్టుకుంటావా రేపు? వీడియో